సో ఫస్ట్లీ స్టోరీ స్టోరీ చాలా బాగా అనిపించింది. మీరు చూస్తే మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు అనిపిస్తుంది. మీకు పిల్లలు ఉన్నారా? సో మీకు డెఫినెట్ గా మిమ్మల్ని మీరు చూసుకుంటారు నా పాత్రలో సినిమాలో. సో పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు, వర్కింగ్ ఉమెన్ ఆర్ ఇంట్లో హౌస్ వైఫ్స్ గా ఉన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు రిలేట్ చేసుకుంటారు నా క్యారెక్టర్ తో. ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ వల్లే నేను ఇది చేద్దాము, థియేటర్ కి వచ్చిన ఆడవాళ్ళందరూ నా క్యారెక్టర్ లో వాళ్ళని చూసుకుంటారు కదా అని ఒక ఆశ కలిగింది అనమాట. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది నాకు. అండ్ ఐ కాంట్ ఆస్క్ బెటర్ యాక్టర్స్ నవీన్ గారు, నరేష్ గారితో. ఎందుకంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్, సార్ ఎక్స్పీరియన్స్ ముందు నేను అంటే వాళ్ళ గురించి మాట్లాడేంత పెద్దదాన్ని కూడా నేను కాదు. బట్ చాలా నేర్చుకున్నాను. మంచి యాక్టర్స్ తో వర్క్ చేస్తే ఆ ఫీలింగ్ ఎప్పుడు సెట్ లో ఉన్నప్పుడు కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక ఇవాళ ఒక మంచి సీన్ చేసాము, బాగా వచ్చింది అని ఒక సాటిస్ఫాక్షన్ తో ఉండేదాన్ని షూట్ అయిన మొత్తం అన్ని డేస్. సో నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్. పొలిమేర తర్వాత ఈ క్యారెక్టర్ నాకు చాలా క్రియేటివ్ గా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. సో అది రిఫ్లెక్ట్ అవుతుంది ఆడియన్స్ చూసినప్పుడు కూడా, తెలియకుండా అట్రాక్ట్ అవుతారు ఆ క్యారెక్టర్. సో అంటే సినిమా ఇప్పుడు ఏంటంటేనమ్మా మొత్తం ట్రెండ్ మారిపోతుంది. అవును, ఇప్పుడు మీరు ట్రెండ్ లోకి వచ్చారు కదా, అలాగా సినిమాలు కూడా ట్రెండ్ మారిపోతుంది. అవును, అంటే పుష్ప లాంటి సినిమా అన్న చూడాలి, లేకపోతే జనానికి దగ్గర అంటే మనుషుల క్యారెక్టర్ దగ్గరలో చూసినట్టు ఫీల్ అవ్వాలి. ఆ ఫీలింగ్ ఉంది సినిమాలో. అది పొలిమేర లాంటి సినిమాలు సక్సెస్ అవ్వడం, మన కోర్టు, ఇవన్నీ కూడా ఒక మార్పు. సో ఆ మార్పుల్లో భాగమే ఈ సినిమా. షో టైం కూడా జూలై 4th రిలీజ్ ఖచ్చితంగా మౌత్ టాక్ అండ్ మంచి రివ్యూతో ముందుకెళ్తాను నమ్మకం. మీ దగ్గర వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ సార్, ఏంటి మీరు అన్నింటిలో నేను పోలీస్ క్యారెక్టర్ చాలా సినిమాల్లో చూసాను, మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది, కానీ దీంట్లో ఏంటి సీరియస్ కోపం ఏంటి అసలు? అసలు ట్రైలర్ లో చూస్తే మీరు కోపంగా ఉన్నారు. అసలు ఏంటి ఆ కోపానికి అసలు ఏంటి మీ ఎసెన్స్? అలాగే ఉంటారా? కానీ దీంట్లో ఇంకా కొత్తగా ఉన్నారుగా మాకు, ఎందుకంటే కొట్టేసేటట్టు చూస్తున్నారు, భయం వేస్తుంది మిమ్మల్ని చూడాలంటే. అంత సీరియస్ గా, అంత కోపంగా ఉన్నారు. అవునా, చాలా భయం వేసింది. అంటే ఈ క్యారెక్టర్ కి పైల్స్ ఉంటుంది, మూలశంఖం. యూపీఎస్ తీసుకున్నాడు, మర్చిపోతాడు. అక్కడి నుంచి ఆ కోపం అలాగే పెట్టాడు. తర్వాత ఆ కోపం ఎలా తగ్గుతుంది అనేది తర్వాత సినిమా చెప్తుంది, అంతే కదా? అంటే ఈ మూవీ మొత్తం మీరు కోపంతోనే ఉంటారు ఇక? అంతేనా? ఓ సూపర్. మరి పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నారు, అంతమంది పిల్లలతో ఎలా అనిపించింది అసలు మీకు? హాయ్ ఊహా, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. ఏంటి మమ్మీ నేను చేయొద్దు అంటున్నావు? మమ్మీ అంటే ఇష్టమా? చాలా ఇష్టమా? డాడీ అంటే ఎక్కువ ఇష్టమా, మమ్మీ అంటే ఎక్కువ ఇష్టమా? ఇద్దరు ఇష్టం. అవునా? అవునా, నిజమేనా? ఎందుకలా? అమ్మంటే అంత ఇష్టమా? ఏంటి అమ్మని ఏం చేద్దాం అసలు? అంత యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నావు? నాకు చిన్న ఇప్పుడు పెద్దదాన్ని అయిపోయావా? అంటే డెలివరీ స్టూడియోలో ఏమన్నా అయిందా ఏంటి? చాలా బాగా యాక్ట్ చేశారు అసలు. అందరూ కూడా మీద అనుకున్నాం. ఊహ లేకపోతే ఈ సినిమా అసలు నిండుగా ఫుల్ అయ్యేది కాదు అనుకున్నాం. అంత బాగా చేశారు. బాగా అల్లరి చేసిందా షూటింగ్ లో, సెట్ లో? అందరూ చాలా సీరియస్ మూడ్ లో యాక్టింగ్ అనేసి ఆలోచిస్తుంటే ఈ సెట్ లో ఇద్దరు బాగా అల్లరి చేశారు. ఊహ, రాజరేంద్ర, వీళ్ళిద్దరు ఒక ఏజ్ గ్రూప్ అయిపోయారు. ఇద్దరు చిన్నపిల్లలు అయిపోయారు, అందరితో ఆడుకున్నారు.
సినిమాలో అంటే రియల్ లైఫ్ లో సెట్ లో అంటే అందరు కలిసిపోయాం 40 రోజులు అంత క్లోజ్ గా పనిచేసేటప్పటికి ఒక ఫ్యామిలీ లాగా అందరం కూడా సరదాగా సాయంకాలం కాఫీ అందరు కలిసి తాగడం, వంటలు అప్పుడు వండించుకుని, మా వంటలు మీరు తినలేదుగా, వండి చూపిస్తాం, వంటలు పంచుకోవడం. మళ్ళీ అంత ప్రెషర్ వర్క్ లో కూడా ఏంటంటే అసలు గ్యాప్ వదులు కూడా చేసాం సినిమా. ఏమైనా తింటూ మాట్లాడుకుందామా కొంచెం? రమ్మని మీ వంట పులిహోర నా లివర్లు ఇవాళ వదిలిపెట్టేసి వచ్చాను మూవీ టైం కోసం. నిజంగా అసలు ఆ ట్రైలర్ చూసినాక నాకు అంత ఇదనిపించింది. సో ఇవాళ రేపు బిజీ లైఫ్లు అయిపోయినాయి అందరివి కూడా. తెల్లారులేస్తే ఉరుగులు పరుగులు. సో కాసేపు కూడా ఎంటర్టైన్మెంట్ లేదు, కాసేపు సరదాగా ఇది చేయడం లేదు. సో ఇలాంటి కొత్త మూవీస్ ఎంటర్టైన్మెంట్ వచ్చినప్పుడు కొంచెం రిలాక్స్ అవుతారనమాట. సో అలాంటి మూవీస్ని మీరు అందరికీ ఆడియన్స్లోకి తీసుకురావడం నిజంగా మా ఆడియన్స్ చేసుకున్న అదృష్టం అనమాట. చాలు మనమే స్టార్ట్ చేశారు సార్. మొత్తం యూజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏంటి ఆ మర్డర్ ఏంటి? ఆ మర్డర్ అసలు ఎవరు చేశారు? ఏంటి మర్డర్ టెన్షన్ ఏంటి? వేసింది ఎవరు చేశారు? షూటింగ్ లో మదర్. నువ్వు చూసావా? చూసావా? నువ్వు సాక్ష్యం చెప్తావా? ఎవరికి చెప్తావా? చెప్తావా? నీకు నాకు చెప్తావా? నీకు ఎలా అనిపించింది? నాకు చాలా చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఎన్ని టేకులు తీసుకున్నావు? ఏమంటారు? మాక్సిమం తను చేసినంత 1 take. ఎప్పుడైనా ఎందుకంటే దాదాపు 13 ఆర్టిస్టులు ఒకసారి వర్క్ చేసేటప్పుడు కొన్ని టైం లుక్ మారుతుంది, టైం మారుతుంది కదా. అప్పుడు డైరెక్టర్ గారు చెప్తే ఒకవేళ మనం చెప్పే తప్పైనా కరెక్ట్ చేస్తుంది అనమాట. వంట అనేది ఒక ఆర్ట్. అన్ని కళల్లో గొప్ప కళ అది. ఎందుకంటే కడుపు తింటేనే మా అమ్మ కూడా చాలా అద్భుతంగా ఉండేది. అవును, అందరూ తెలుసు. మీకు ఎలా ఈ వంట ఎలా ఎంత రుచిగా ఎలా సెట్ అయింది? ఎలా సాహసం చేశారు మీరు? ఏంటి ఎలా సాహసం చేశాను అంటే ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరం అది. అంటే మొగోళ్ళు ఉంటారు, 40 పాకం అంటారు కదా మరి. అలా అని కాదు, ఏదైనా సరే ముందర ఆడవాళ్లే కదా పెట్టింది, అందుకనే. సో ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరం అది. సో దానికి నాకు వండి పెట్టడం అంటే చాలా ఇష్టం. ఎవరు వచ్చినా కానీ అది అమ్మ నేర్పించింది నాకు. అమ్మ నేర్పించింది. ఎవరి ఇంటికి వచ్చినా సరే కడుపు నిండా అన్నం పెట్టాలి. ఎవరు వచ్చినా కానీ అన్నం తినకుండా మాత్రం పంపించకూడదు. నా ఇంటికి ఎవరు వచ్చినా కానీ అన్నం పెట్టకుండా పంపించను. ఎవరు వచ్చినా. అందుకనే లక్ష్మి సరస్వతి కలిపి మీకు సహకరించారు. థ్యాంక్ యూ. కాకపోతే ఇంట్లో మా వారు హెల్ప్ బాగుంటుంది. ఏదైనా వైఫ్కి హస్బెండ్ హెల్ప్ ఉంటేనే ముందుకెళ్ళగలం ఎవరైనా సరే. మా వారు చాలా అంటే చాలా హెల్ప్ ఉంటారు. మా పిల్లలు కూడా అలాగే ఉంటారు. మా అత్తయ్య మామయ్య గారు కూడా వాళ్ళ అమ్మాయి కన్నా కూడా ఎక్కువ నన్ను బాగా చూసుకుంటారు. అంత నిజంగా అంత మంచి ఫ్యామిలీని ఇచ్చినందుకు ఆ దేవుడికి నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. మీ ఫ్యామిలీ వాళ్ళ ఎంతమంది ఫ్యామిలీ పెడుతుంది?
ఎంతమంది తృప్తిగా తిని పెడుతున్నారు, అన్నదాత సుఖీ భవ కదా. Thank you. మా ఇంట్లో కూడా మాకు అలవాటు, ఎవరన్నా వస్తే ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి. అవును. అలాంటి ఇళ్ళు ఎప్పుడు కూడా లక్ష్మీ తాండవం ఆడుతూ ఉంటుంది. మీ ఇల్లు కూడా అట్లా ఉంటుంది. మా షో టైం కూడా అంతే లక్ష్మీ తాండవం ఆడాలి అందరు కోరుకుంటాం మనస్ఫూర్తిగా. మీరు వండిన పులిహార తింటూ సో నిజంగా మూవీ వచ్చినప్పుడల్లా కూడా ఇవాళ యూత్ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు హోటల్ దగ్గరకు వస్తారు కదా, కుర్ర పిల్లలు చాలా మంది వస్తారు, కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు నా దగ్గరికి.